సార్ ప్రస్తుతం చూస్తున్నాం కదా సార్, హైదరాబాద్ ఎంపీ మాధవలత గారు అంటే చూడడానికి కూడా చాలా అగ్రెసివ్ గా ఒక అమ్మవారి రూపంలో దర్శనం ఇస్తా ఉంది. అయితే అలాంటి ఆమె మీద కూడా చాలా వరకు అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితి మాత్రం సార్. అంటే ఆమె ఏదో దోచుకుంది, ఆమె 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఎగరామం పెట్టింది అని కూడా మహిళలు గలీజ్ గా మాట్లాడే పరిస్థితి, సోషల్ మీడియా బిల్డప్ కోసం అంతా చేస్తుందని కూడా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతితోడు ఎవడి డబ్బులు ఇచ్చి ఎవడి మాట్లాడమన్నా మాట్లాడతారు. ఏముంది ఇంతమంది మా జనాల్లో. ఆమె వాళ్ళ హస్బెండ్ ఆమెకి పెళ్ళైనప్పటికే సంపన్నవంతుడు, రైట్? వాళ్ళకి ముందు నుంచి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళేమి ఇప్పుడు వచ్చి సంపాదించుకుంది కాదు. అయితే మాధవీలత గారు ఎందుకు అంత వైరల్ అవుతున్నారు అని అంటే, ఇప్పుడు ఓవైసీని టార్గెట్ చేస్తూ ఇప్పటివరకు ఎవరు ఏ లీడర్ ఇప్పుడు ఎప్పుడు జరిగినా కూడా ఓవైసీకి ఆపోజిట్గా నిలబడే క్యాండిడేట్ ఎవరు అనేది ఎప్పుడు ఎవ్వరు ఊహించని కూడా ఊహించారు. అంటే ఆ సీట్ని అందరూ వదిలేసాను బై డిఫాల్ట్. ఓవైసీ ఎంఐఎం పార్టీ అది అనుకునే సీట్లో ఈమెచ్చి విషయాలు చెప్తాం. ఎట్లా అక్కడ బిల్లులు కట్టకుండా, కరెంటు బిల్లు వాటర్ బిల్లులు కట్టరు ఓల్డ్ సిటీలో. వాడు అన్నాడు కదా ఓవైసీ తమ్ముడు, ఎవరికైనా దమ్ముంటే వచ్చి బిల్లులు కట్టమంటారా? ఎవరికన్నా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వచ్చి బిల్లులు కట్టమని అడిగే దమ్ముందా ఓల్డ్ సిటీలో? మాకే వేయండి మీరు ఓట్లు, మీరు మాత్రం బిల్లు కట్టకుండా చేస్తాం అన్న టైప్లో ఇచ్చాడు కదా. సో ఇట్లాంటి విషయాలు, తర్వాత మహిళా విషయాలు, ఆడవాళ్ళని ఎట్లా ఇస్లాంలో అణిచివేసి ఆ బురకాలు వేసి ఎట్లా చేస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడుతుంది అన్న. ట్రిపుల్ తలాక్ వాళ్ళని ఎట్లా అణిచివేస్తున్నారు అంటే, ఇప్పుడు మోడీ గారు ఒక సిగ్నల్ పంపించారు. ఇప్పుడు ఒక సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ కంప్లీట్గా ఈ ముస్లిం ఓట్స్ కోసం అని చెప్పి, ఈ ముస్లిం మెన్ ఓట్స్, మెన్ ఎట్లా వేస్తే ఆడవాళ్ళని అట్లాగే వేసేటట్టుగా వాళ్ళకి రైట్, వాళ్ళకి ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఈ ముస్లిం మెన్కి మనం ఫేవర్స్ చేసేస్తే ఈ ఉమెన్ ఏముంది అనే టైప్లో వాళ్ళని వదిలేస్తే వాళ్ళ రైట్స్కి ఇన్ని దేశాలు 70 సంవత్సరాలు వాళ్ళకి ఏ రైట్స్ లేకుండా చేస్తే దీనికి కారణం ఎవరు? హిందువులు కదా. హిందువులుగా చెప్పుకొని సెక్యులర్ వాదులు పవర్లో ఉన్నోళ్ళు కదా చేసింది. ఎవరైనా కానీ ఈ సెక్యులర్ గవర్నమెంట్స్ ఎవరైనా కానీ ముస్లిం మహిళలకు ఉన్న రైట్స్ గురించి మాట్లాడరా? పోనీ ఈ కుహనా మేధావులు ఎవరైనా మాట్లాడా? పోనీ లేకపోతే ఈ ఉమెన్స్ రైట్స్ వోక్ అనలిస్టులు ఎవరన్నా మాట్లాడారా? వాళ్ళకి మొగోడు 4 పెళ్లి చేసుకున్నా ఎవరు మాట్లాడటం లేదు, మిగతా 3 తలాక్ అంటే తీసి రోడ్డు మీద పడేసి వాళ్ళని పిల్లలందరినీ లాగేసుకొని వాళ్ళ రోడ్డు మీద పడేసి వాళ్ళకి ₹1 కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ దాని ప్రకారం వాళ్ళని రక్షించేవాడే లేడు. మీ పర్సనల్లా మీరు చూసుకుంటున్నారు, మీ ముస్లిమ్స్ మాకేం సంబంధం లేదని చెప్పని మన సమాజం ఉన్నందుకు మనం కూడా సఫర్ అవుతున్నాం. ఇప్పుడు యాజ్ ఏ సమాజం హోల్ వాళ్ళకి జరిగే అన్యాయానికి స్పందించినప్పుడు ఆ స్పందన మన హిందువులకు కూడా ఉంటుంది. మనం ఇన్ని రోజులు వాళ్ళకి సపోర్ట్గా నిలబడినందుకు మనం కూడా సఫర్ అయ్యాం హిందువులుగా. ఇప్పుడు మన దేశం కదా ఇది, మన దేశంలో మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే నోరెత్తకుండా. సో కర్మ కాన్సెప్టు సమాజానికి కూడా వర్తిస్తుంది. చాలా తప్పు అసలు. ఇంకా వాళ్ళకి మహిళలకి చేయాల్సింది చాలా ఉంది. ఆ ఉమెన్ రైట్స్ గురించి చాలా మాట్లాడుతుంది, అందుకని బాగా వైరల్ అవుతుంది. అది నిజం కదా అని చెప్పేది. ఎంతట్లైనా కానీ టార్గెట్ చేసి ఆమె చేస్తూ ఉంటే ఒక పక్కనేమో చక్కగా అంటే ఒక ట్రెడిషనల్ మహిళగా రిప్రజెంట్ అంటే ఆమె డ్రెస్సింగ్లో కూడా రిప్రజెంటేషన్ కనపడుతుంది. మొన్న రుద్రం చదువుతూ ఉంది, ఎంత వేద మంత్రాలు రుద్రం చదువుతూ ఉంది. రుద్రం చదివితే ఎంత బ్రహ్మాండంగా చదువుతూ ఉంది. ఇప్పుడు సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆమె ఒక వేషం వేసుకొని వచ్చింది, అంతకుముందు ఎప్పుడో ఏదో మోడర్న్ డ్రెస్ వేసుకున్న ఫోటో పెట్టి ఆమె ఇట్లా ఎందుకు మారిపోయింది ఇవన్నీ చెప్పాలి. ఆమె ఇప్పుడు అవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే తప్పితే రావు. ఈ ఏజ్లో అట్లాంటి రుద్రం నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో షీ హ్యాస్ ద ట్రెడిషనల్ టచ్ అప్ ఫ్రమ్ ద బిగినింగ్. కామెంట్ మాత్రం చేస్తారు. ఇప్పుడు మంచి మనసున్నోళ్ళు, సంపన్న కుటుంబాల నుంచి మంచి మనసున్నోళ్ళే రావాలి
పాలిటిక్స్లోకి సంపన్న కుటుంబాలు రావడంలో తప్పు లేదు. పేద ప్రజలు వస్తే మన దేశంలో ఇప్పుడు మోడీ గారు అంటే పేదవాళ్ళు, ఆయన డైరెక్ట్గా పొలిటిక్స్లోకి రాలా. ఆయన ఒక కార్యకర్తలాగా ఉన్నాడు, సెల్ఫ్లెస్గా సర్వీస్ చేస్తూ ఉన్నాడు. డైరెక్ట్గా తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్గా అయ్యాడు. మీరు అందరూ ప్రతిదానికి ఆయన అయ్యాడు కాబట్టి నేను కూడా అవుతాను అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఆయన ఎంత చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి చేసి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ డిస్ప్లే చేయగలిగాడు, అందుకని వచ్చాడు. అయితే ఇప్పుడు లాటరల్గా వచ్చేవాళ్ళకి ఈ సంపన్న కుటుంబాల నుంచి దేశం గురించి దేశభక్తి భావం ఉన్నవాళ్ళు ఇట్లా పాలిటిక్స్లోకి వస్తే దేశం తొందరగా బాగుపడుతుంది. రావాలి, తప్పేం లేదు. మన పూర్వము పాలిటిక్స్లో రావాలంటే వాళ్ళు ఒక కండిషన్ ఉండేదంట. ఏమని? నీకు పవర్లోకి వచ్చిన తర్వాత నీ తిండికి నీ సంసారానికి సాకటానికి కావాల్సిన డబ్బు ముందే ఉండాలి. నువ్వు ఈ పవర్లోకి వచ్చిన తర్వాత పవర్లో నువ్వు నా ఫ్యామిలీని సాకడానికి కోసమని చెప్పని నువ్వు పవర్ని యూజ్ చేసుకొని వాళ్ళని సాకకూడదు. సో ఆటోమేటిక్గా యూ షుడ్ బి సంపన్నవంతుడై ఉండాలి పవర్లోకి రావడానికి. అంటే ఎందుకు అనంటే అలా ఉండేది. మళ్ళీ తప్పు కనుక చేస్తే ఇప్పటికీ సింగపూర్ కూడా అట్లాగే ఉండేది. ఎట్లా? ఏదన్నా మిస్టేక్ చేస్తే ఆ పవర్లో ఉండి వాళ్ళ తరతరాలు, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ ఆ పొజిషన్ తీసుకోవడానికి లేదు. బహిష్కరణ జరిగేది. అంటే ఆ పొజిషన్ నుంచి ఇంకోసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కూడా, మన దగ్గర ఏంది, మొగుడు లల్లు ప్రసాద్ జైల్లో పెడితే వైఫ్ రాబ్రీదేవి ఒక సంతకం కూడా పెట్టలేదు, ఆమెను తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ చేసి పడేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే జరుగుతుంది. ఆయన జైల్లోకి వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళ వైఫ్ చీఫ్ మినిస్టర్ అవుతుందంట. సో సింగపూర్లో కూడా సేమ్ అదే. సింగపూర్లో జస్టిస్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఎవడన్నా గవర్నమెంట్లో ఉన్నోడు కరప్షన్ చేస్తే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ ఆస్తులు, అందరు ఫ్యామిలీ ఆస్తులన్నీ అమ్మేసి వాడు చేసిన కరప్షన్కి కట్టిపిస్తారట. వాళ్ళ ఆస్తులన్నీ, అంటే అన్నదమ్ముల పిల్లలు అందరు ఆస్తులు తీసి. సో వాళ్ళు ఫాలో అవుతున్నారు మన ధర్మ గ్రంథాలని. ఎవరు? వేరే దేశాల్లో ఉన్న చెడుని మనకి ఇచ్చిపోయారు బ్రిటిష్ వాళ్ళు. మన దగ్గర ఉన్నాయేమో వాళ్ళు తీసుకున్నారు మంచి, వాళ్ళ దగ్గర చెడునేమో మనకి ఇచ్చిపోయారు. ఇప్పుడు మన దగ్గర జాతి వర్ణ వ్యవస్థ ఉండేది, అంటే ఏ జాతులైనా పుట్టు ఏ వర్ణమైనా తీసుకోవచ్చని. వాళ్ళ దగ్గర రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ ఉండేది. యూరోప్లో కాస్తా అనేది యూరోపియన్ పోర్చుగీస్ వర్డ్. ఆ రిజిడ్ సిస్టమ్ తీసుకొచ్చి మనకి ఇచ్చారు, మన సిస్టమ్ తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మనం ఇప్పటికీ బయటకు రాలేని పరిస్థితి. ఒక మహిళగా అంత ఓల్డ్ సిటీలో ముస్లింస్ టార్గెట్ చేస్తూ అంతా ఈ ఒక్కళ్ళు కూడా అడుగు పెట్టలేరు ఓల్డ్ సిటీలో హిందూ ధర్మంతో. ఇప్పుడు ఆమె చాలా మంచి పాయింట్ తీసి ధైర్యంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు అందులో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎన్ని హిందూ ఓట్లు, ఎన్ని 1.5 లక్షలు ఓట్లు తీసేశారంట. ఇప్పుడు ఈమె కూర్చోబెట్టి అన్ని ఆ ఓట్లన్నీ ఇప్పుడు యాజ్ అ బీజేపీ పార్టీ రిప్రజెంటేటివ్గా ఎవరైనా హిందూ ఓట్లు అయితే తీసారో అవన్నీ మళ్ళీ వెతికి, ఇప్పుడు ఇవన్నీ తీసేసినట్టు ముందే ఎట్లా తెలుస్తుంది? తెలియదు. జనాలకి అంత పట్టించుకునేవాళ్ళు కాదు, అంత ఫోకస్ చేయలేదు ఆ సీటు మీద. దొంగ ఓట్ల లిస్టు కూడా తీసి అవన్నీ తీపిచ్చడం, మన హిందూ ఓట్లు తీసేసిన ఓట్లన్నీ మళ్ళీ రీఎన్రోల్ చేయించడం, ఈ పని అంతా చేస్తుంది. ఆమె మాట్లాడుతూ ఉంది ఇప్పుడు అవన్నీ. ఈ విషయాలు మనకు అక్కడ ఎంత జరుగుతుండొచ్చు అని అనుకుంటాం, కానీ ఎగ్జాక్ట్ నెంబర్స్తో సహా ఆమె తీసుకొచ్చి చెప్తా ఉంది ధైర్యంగా. ఇప్పుడు దేశమంతా బీజేపీ వస్తుంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా బీజేపీ వస్తుంది సెంటర్లో అని ఒక ధైర్యం వచ్చిన తర్వాత మనం ఆ హైదరాబాద్ అనే ఈ ఇస్లామిక్ గడ్లో కూడా వెళ్తుంది, వెళ్ళి ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడతాం. అది నిజమే కదా. సో అందుకని ఆమె యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని అందరూ శబాష్ పడుతున్నారు. సో బేసికల్గా ఆమె హిందువుల కంటే కూడా ముస్లిం మహిళలకి రిప్రజెంటేటివ్గా ఆమె వచ్చినట్టుగా కనపడతా ఉంది. రేపు వాళ్ళలో కూడా ఇప్పుడు ఒక స్లేవ్ మెంటాలిటీ ఉన్న, అంటే ఒక స్లేవరీ నడిచేది ఒకప్పుడు. ఈ మన భారతదేశంలో స్లేవరీ అనేది ఈ ఇస్లామిక్ ఇన్వేషన్స్, బ్రిటిష్ క్రిస్టియన్ ఇన్వేషన్స్ వచ్చిన తర్వాతే స్లేవరీ అనేది వచ్చింది. మన ఇండియాలో స్లేవరీ అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు మెగస్తనీస్ రాశాడు ఆయన వచ్చినప్పుడు, తర్వాత ఇంకా ఈ అరబ్ రైటర్స్ వచ్చినప్పుడు హిస్టరీ రాసేటప్పుడు, ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ దట్ దెర్ ఈస్ నో స్లేవరీ ఇన్ ఇండియా
అని రాశారు. అంటే ఎవరు కూడా, అండ్ ఇట్ ఈస్ ఆల్సో స్ట్రేంజ్ దట్ దే డోంట్ ఈవెన్ ఎన్స్లేవ్ ద క్యాప్చర్డ్ సోల్జర్స్, వాళ్ళని కూడా స్లేవ్స్ కింద ట్రీట్ చేయరు ఇండియాని అని చెప్పి మెగస్తనీస్ రాశాడు. మన దగ్గర ఉన్న సంస్కృతి అది. కానీ జనాల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి స్లేవ్స్గా అమ్మేయటము, ఇవన్నీ ఇస్లామిక్ ఇన్వేషన్స్ వచ్చిన తర్వాత ఢిల్లీలో స్లేవ్ మార్కెట్ స్టార్ట్ అయింది. సో ఇదంతా, ఈ యాక్టివిటీ అంతా, ఇన్వేషన్స్, ఇదంతా మ్యాన్లీ వర్క్, యుద్ధాలు చేయటం ఇదంతా. సో వీళ్ళని అందరినీ మొగోళ్ళని చంపేసి లేడీస్ని అందరినీ వాళ్ళు తీసుకొని వాళ్ళ సెక్స్ లైఫ్ కింద వాడుకోవచ్చు అని చెప్పి ఖురాన్లో రాసింది. సో దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు నువ్వెవరిని పట్టుకొచ్చావు అంటే నువ్వెవరిని పట్టుకు, వాళ్ళ మధ్యలో గొడవలు అవుతాయి అని చెప్పని వీళ్ళకి బురకాలు వేస్తారు. అంటే ఎవరెవరిని తెచ్చుకున్నా ఇంకొకటి చూడకూడదు. అట్లా బుర్కా సిస్టమ్ వచ్చింది. బుర్కా సిస్టమ్ మన ఇండియాలో లేదు కదా, వాళ్ళేమో ఆడవాళ్ళని తీసుకొని రాలేదు కదా. ఈ బుర్కా సిస్టమ్ వచ్చిందే, అసలు ఇస్లాం ఎక్స్పాండ్ అయిందే ఇన్వేషన్స్ తోటి. సో వాళ్ళు ఇన్వేషన్స్ అయినప్పుడు వాళ్ళు చేసిన పని అదే. అక్కడ మొగోళ్ళని వాళ్ళ పుస్తకంలో రాసింది, క్రిస్టియన్ పుస్తకంలో కూడా రాసింది, క్రిస్టియన్ బుక్లో కూడా అదే రూల్ రాసింది. ఏమని, డిస్కవరీ ఆఫ్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ 1492లో పోపు రాసిచ్చాడు. ఎవరికి, పోర్చుగీస్కి స్పెయిన్కి ఇద్దరికి మధ్యలో వాళ్ళు కొట్లాడుకుంటుంటే మర్చెంట్ షిప్స్ని లూటుకోవటానికి, వాళ్ళందరూ లూటుకొని వాళ్ళ మధ్యలో యుద్ధాలు జరుగుతుంటే, ఇద్దరు రోమన్ క్యాథలిక్స్ కదా, మీరు యుద్ధం చేసుకోకండి, నేను మీ ఇద్దరి మధ్యలో సంధి చేస్తా అని చెప్పని ప్రపంచ పటం తీసి ఒక లైన్, వర్టికల్ లైన్ కొట్టి, ఒక పక్కన స్పానిష్ వాళ్ళకి, ఒక పక్కన ఈస్ట్ అంతా పోర్చుగీస్కి, వెస్ట్ అంతా స్పానిష్ వాళ్ళకి, నేను మీ ఇద్దరికి రాసిస్తున్నా, మీరు వెళ్ళి నాన్ క్రిస్టియన్ వరల్డ్స్ని వెళ్ళి ఇన్వైట్ చేసి అక్కడున్న మొగోళ్ళు, ఆ ఫ్యామిలీస్ వాళ్ళు క్రిస్టియన్కి కన్వర్ట్ కాకపోతే వాళ్ళని మొగోళ్ళని చంపేసి ఉమెన్ని మీ సెక్స్ లైఫ్ కింద వాడుకోవచ్చు అని చెప్పని రిటర్న్గా రాసిచ్చారు. టోర్డెలిస్ అగ్రిమెంట్ 1492 అని కొట్టి చూడండి. సో ఇది ఈ అబ్రహామిక్ రిలీజియన్స్లో ఈ ఉమెన్ని డిస్రెస్పెక్ట్ చేయడం అనేది ఈ అబ్రహామిక్ రిలీజియన్స్లో వాళ్ళ బుక్స్లో రాసింది. సో వీళ్ళని, అంటే క్రిస్టియన్ వాళ్ళు కొంత ఆ మైండ్ సెట్ నుంచి కొంత బయటకు వచ్చారు. ఓకే, కానీ ఈ ఇస్లామిక్ వరల్డ్ ఇంకా బయటకు రాలేదు. ఎందుకంటే ఈ క్రిస్టియన్సే ఈ ఇస్లామిక్ వరల్డ్ని, ఆ రాడికల్ మైండ్ సెట్ని వాడుకొని వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉన్న రష్యాని తోటి ఫైటింగ్ చేయడానికి కానీ, ఇట్లా ఈ రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీని వాడుకుంటా ఉంది. కాఫిర్ ఇంకో మారం, కాఫిర్ అంటే ఎవరు, కమ్యూనిస్ట్ వాళ్ళకి యాక్చువల్గా ఏ దేవుడిని నమ్మనవాడు కాఫిరు. దాన్నే మన హిందువులకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు వీళ్ళు. అదే నాన్ ముస్లిమ్స్ అన్నాడు, నాన్ ముస్లిమ్స్ కాదు యాక్చువల్, కాఫిర్స్ అంటే నాన్ బిలీవర్స్, అంటే దేవుడు అంటే నమ్మనవాడు, వాళ్ళని చంపేయాలి అని కమ్యూనిస్టులతో ఫైటింగ్ చేయడానికి తీసుకున్న నినాదాన్ని నాన్ ముస్లిమ్స్కి కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో బేసికల్గా ఈ ఉమెన్కి పాపం ప్రొటెక్షన్ లేదు ఇస్లామిక్ పర్సనల్ లాలో. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మీకు అందరికీ రక్షణ వస్తుంది అని చెప్పని మాధవీలత లాంటి వాళ్ళు వాళ్ళకి ఓల్డ్ సిటీకి వెళ్ళి, ఇస్లామిక్ గడ్లోకి వెళ్ళి ఆమె చెప్తాను. సో ఇప్పుడేంది, ఇప్పుడు దాకా ఓల్డ్ సిటీలో హిందువులు కూడా భయభ్రాంతులయ్యి, ఓకే, ఎంఎం పార్టీకి వేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ బతకాలి వాళ్ళు. సో వీళ్ళందరూ, ఇటువంటి వాళ్ళందరికీ ఈమె నేను మీకోసం నిలబడటానికి వచ్చాను, ఇక్కడ ఓట్లతో సహా నెంబర్స్ చూపిస్తూ ఉంది, ఇన్ని ఓట్లు, హిందువుల ఓట్లు నేను మళ్ళీ రీయాడ్ చేయించాను, ఇన్ని లక్షల దొంగ ఓట్లు తీపిచ్చేశాను, కాబట్టి మీరందరూ ఒకటవుతే ముస్లిం మహిళలు కూడా మన సైడ్ కొంతమంది వస్తే మనం గెలవగలుగుతాం అనే ఒక హోప్ క్రియేట్ చేసింది. అందుకని దట్ ఈజ్ మాధవీలత.